ముక్కులో కొట్టాలు వేసుకోవడం ఇది కాదు. మనం ఏ వృత్తి నమ్ముకున్నామో ఆ వృత్తిలో హఠాత్తుగా కుప్పకూలిపోవాలి. పేషెంట్ చూస్తున్నాం, లేకపోతే సర్జరీ చేస్తున్నాం, కుప్పకూలిపోతే అంత అదృష్టం డాక్టర్ రావాలని మనసారా ఆకాంక్షిస్తూ దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకో ముఖ్య ఉద్దేశం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ చీమ గుర్తొచ్చి మేము దాదాపుగా 40 ఏళ్ల పైన అయితే ఈ ఊళ్ళో ఇంకో డాక్టర్ ఎవరు రావట్లేదు. మేము మళ్ళీ ఒక్కరు చూస్తుంటే 15,000 మంది డాక్టర్లు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదయనాథ్ గారు వాళ్ళని పిలిచి చేస్తే గ్రామీణ రంగంలో మీరు చాలా మంది యువకులు రావాలి, గ్రామీణ రంగంలో రావాలి, చాలా మీకు కొరత ఉంది గ్రామీణ రంగాన్ని అట్లా. ఎందుకంటే గ్రామీణ రంగంలో కొరతతో పాటు చాలా నమ్ముకున్న పేషెంట్లు ఉంటారు. వాళ్ళు ఏ కాంప్లికేషన్ వచ్చినా ఏ వచ్చినా కూడా చాలా సుహృదయంతో స్వీకరిస్తారు, కానీ సహృదయంతో వాళ్ళు ఎప్పుడు కూడా డాక్టర్స్ అలా పెరుగుతూ ఉంటారు. అందుకనే ఈ ఉద్దేశంతో యువతని మోటివేట్ చేయడానికి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి వాళ్ళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా హాస్పిటల్ ద్వారా ఈ కార్యక్రమం కాదు, మన మిత్రులు సహృదయులు చాలా మంది ఉన్నారు. మా వెంటనే మా మిత్రుడు రావినూతల నాగేశ్వర గారికి ఫోన్ చేశారు, కారసోల నాగేశ్వర గారికి. ఆయన నాగేశ్వర గారు రావినూతల నాగేశ్వర గారి ఆయన ఇట్లా ఉదయనాథ్ గారిని మేము సెలెక్ట్ చేసుకున్నామంటే అట్లా వెరీ గుడ్ అండి. ఆయనకి దాదాపుగా గత 35 ఊళ్ళ నుంచి ఆయనకి ఎప్పటికి కూడా జనాలు వస్తూ ఉంటారు. ఆయన చాలా డెడికేటెడ్ మ్యాన్. అందువల్ల మీరు కరెక్ట్ మనిషిని సెలెక్ట్ చేసుకున్నారని ఇచ్చాడు. ఇక తర్వాత నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మీ అందరినీ మేము కోరేది ఏంటి అంటే, ఇవాళ డాక్టర్స్ దినం రోజు మరి డాక్టర్లు ఎంతో వ్యయ ప్రయాసాలు వహించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కానీ డాక్టర్లు ఎప్పుడు కూడా నెగిటివ్ కోణంతో చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కట్టే బిల్డింగ్లు కానీ, వాళ్ళ లోపల ఉన్న చైర్లు కానీ, వాళ్ళ కుర్చీలు కానీ అన్ని దాదాపు చెప్పాలంటే అప్పుల్లోనే ఉంటాయి. ఈ అప్పుల సంగతి కనపడుతుంది ప్రతివాడికి. డాక్టర్ల కార్లు, డాక్టర్ల డ్రెస్సులు వాళ్ళు మెయింటైన్ చేసి కనీసం శ్రమపడి 24 గంటలు శ్రమపడే వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నా మీకు బాధే, వాడు మంచి కారు కొనుక్కున్నా బాధే. అదే పారిశ్రామికవేత్తలు ఎంతమంది పెద్ద బిల్డింగ్లు పెద్ద భవనాలు తిరుగుతున్నా కూడా మీకు వాళ్ళ మీద కనపడదు, ఎంతసేపటి వాళ్ళ మీద పడుతుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిందే, డాక్టర్లు అందరికీ కూడా ఆయుష్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజు రాత్రి కూడా వర్క్ చేసి మెయిన్గా చెప్పాలంటే విలేజ్ లెవెల్లో ఉన్న డాక్టర్లకి ప్లస్ గైనకాలజిస్టులకి వీళ్ళందరికీ కూడా మిగతా వాళ్ళకు ఉన్నటువంటి ఆయుష్ దృష్టి భగవంతుడు ఇచ్చినా కూడా వాళ్ళకి తక్కువగానే ఉంటుంది. అందువల్ల వాళ్ళ సేవలు మీరు గుర్తించండి. చిన్న పొరపాట్లని సహృదయంతో ఎక్కడ పొరపాటు మన ఎన్నో జరుగుతుంటే అట్లా దాన్ని గమనించండి. కానీ వాళ్ళ మీద మీరు ఈ ట్రోల్ చేయడం అలవాటు చేసుకోవాలండి. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా వాళ్ళ హాస్పిటల్లో చిన్న కేసు పోయింది, జనాలు చుట్టూ ఉంటారు, వెంటనే పోలీసులు వచ్చారు. ఏది ఈ వార్త రాయాల్సిన వార్త ఏముంది ఇక్కడ? అదే ఫలాని రాజకీయ నాయకుడి ఇంట్లో ఫలాని ఇది జరిగింది, లేకపోతే ఫలాని ప్రముఖుడి ఇంట్లో ఇది జరిగింది రాయరు. డాక్టర్ల మీదనే పెడతారు. మీ ప్రాణాలు కాపాడే డాక్టర్ల మీద మీరు ఎప్పుడైనా సానుభూతి చూపించాలి. అందుకే వైద్యం అంటాడు, మందులు ఎన్ని ఉన్నా డాక్టర్ ఎంత ఘనమైన సానుభూతి మించిన మందు కాదే, అసలు శిశమైన మందు సానుభూతి అంటాడు. అంటే మీరు ఇది డాక్టర్లకు కావాల్సింది కాదు, మీకు కావాల్సింది. ఆయన మందులు ఏడున్నా, డాక్టర్ ఎంత గొప్పవాడైనా, ఆయన మొహంలో ఎంత నవ్వు ఉన్నా, మీ మీద సానుభూతి చూపించినా మీరు కనీసం డాక్టర్ల మీద సానుభూతి చూపించండి. కానీ ఈ డాక్టర్స్ డే రోజు చెబుతూ మేమందరం కూడా ఈరోజు బీసీ రాయ్ గారైతే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా చేసి ఆయన చీఫ్ మినిస్టర్గా చేస్తూ వైద్యం చేస్తూ ఆయన పుట్టినరోజే మళ్ళీ అదే రోజు మరణించాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని ఈరోజు మళ్ళీ మేము వాంట్ టు రీడెడికేట్ అవర్ సెల్ఫ్ టు దిస్ నోబెల్ ప్రొఫెషన్. మేము మళ్ళీ ఈ ప్రొఫెషన్కి మళ్ళీ ఒకసారి కూడా మేము రీడెడికేట్ అవుతున్నాం. అందువల్ల మేము రీడెడికేట్ అవుతున్న విషయాన్ని మేమందరూ ఒకసారి ఈ డాక్టర్స్ డే రోజు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు సభ మీద చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రముఖులు మీరు మరి చాలామంది వినే ఉంటారు హృదయనాథ్ గారి గురించి. మీకు ఈ డాక్టర్స్ డేలో ఇట్లాంటి డాక్టర్లని సన్మానిస్తున్నందుకు ఆయనకి మీరు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ, ముందుగా డాక్టర్స్ డే రోజు కాబట్టి మరి డాక్టర్లో సీనియర్ నేను వచ్చిన కొత్తలో ఇది కొత్తగా వచ్చిన కొత్తలో డాక్టర్కి ప్రతి నేర్చుకోవాల్సిందే కదా. అప్పుడు ఒంగోలు నుంచి విజయశేఖర్ గారు పరిగెత్తుకుని వచ్చేవాడు. విజయశేఖర్ గారు వచ్చాడు అంటే కాన్ఫిడెన్స్, ఇంకా మనకి విజయశేఖర్ గారు అంటే ఇంకా పేషెంట్కి మన ఆలోచన ఖచ్చితంగా ఈ పేషెంట్ ఆయన బయటికి వెళ్తాడు కాన్ఫిడెన్స్ ఉండేది. అందులో సందర్భంలో విజయశేఖర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం.